విధంగా ఒకవైపు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు సభను హుందాగా నడుపుకుందాం, సభ్యులందరం కూడా బిజినెస్ను చక్కగా నిర్వహించుకుందాం, పరస్పర దూషణ లేకుండా ఒక ఎగ్జాంపుల్ను సెట్ చేద్దామని మాట్లాడుతూనే మరొక వైపు అడగని సభ్యులకు కూడా స్పీకర్ గారు మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించే కార్యక్రమం, మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా స్పీకర్ గారిని పదే పదే మైక్ కావాలని అడిగినా వారు కనీసం మా వైపు చూడలేదు, మాకు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం లేదు. కనీసం బయటికి వెళ్ళి మా పార్టీ తరఫున వివరణ ఇచ్చుకుందామనుకుంటే, ప్రజలకు వాస్తవాలేంటో తెలియజేద్దామని కొని మీడియా పాయింట్కి వెళ్తే మీడియా పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్ళనీయలేదు. గత 10 సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది, మంత్రులు వెళ్ళి మాట్లాడేది. కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రగతి భవన్ ముందట రోడ్డు మీద కంచెలున్నాయి, ఆ కంచెలను తొలగించాం, ప్రజలకు స్వేచ్ఛను మేము కల్పించామని గొప్పలు చెప్పుకునే, భుజాలు ఎగిరవేసే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. కనీసము లోపల మాట్లాడే అవకాశం రాలేదు, బయటన మాట్లాడదామంటే మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకొని కంచెలు ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రగతి భవన్ ముందున్న కంచెలను తీసేశాం, అసెంబ్లీ ఆవరణలోనే కంచెలు ఏర్పాటు చేశామనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది. ఇంత దారుణమైన అప్రజాస్వామిక పద్ధతులు ఎన్నడూ చూడలేదు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడికైనా ఆ ఆవరణలో వెళ్ళటానికి, తిరగటానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ ఎమ్మెల్యేలనే తిరగనీయకుండా అడ్డుకునే పరిస్థితి, దానికి కూడా బ్యారికేడ్స్. ఎట్లయితే మీరు అసెంబ్లీకి ఎంటర్ అయ్యే ముందు రోడ్డు మీద కంచెలు ఎట్లాగైతే పెట్టారో, అదే పద్ధతిలో అసెంబ్లీ లోపల కూడా మీడియా పాయింట్కి పోకుండా కంచెలు పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టారు. అంటే ఏ రకమైన పాలన అందిస్తున్నారో, ఏ రకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తున్నదో ప్రజలు గమనించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరువురు కూడా మాట్లాడిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేద్దామని మైక్ అడిగినాం. స్పీకర్ గారు నేను రికార్డ్స్ను పరిశీలిస్తా అన్నారు. అప్పటికే అది రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. ప్రజలకు